Hi everyone. Yes, I decided to go live to clarify and answer a lot of your questions. సో మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అది చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఐ విల్ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్. హాయ్ యశ్వంత్, హాయ్ ఎవ్రీవన్. సో బేసిక్లీ అందరూ ఎదురు చూసే ఒక అనౌన్స్మెంట్తో పాటు నేను ముందు కొద్ది రోజుల ముందు అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్ని కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఉంది. మనందరూ ఎదురు చూస్తున్న డేట్ ఖైదీ నంబర్ 150 ఏ రోజున రిలీజ్ చేస్తానో అందరూ అడుగుతూ ఉన్నారు. చాలా ఆలోచించి నాన్నగారి అప్రూవల్ తీసుకుని వినయ్ గారి కోర్స్ అందరు అప్రూవల్ తీసుకుని ఈ డేట్కి మేము డిసైడ్ అయ్యాం. సో ఖైదీ నంబర్ 150 జనవరి 11న రిలీజ్ చేయాలని మా టీం అందరం డిసైడ్ చేసుకున్నాం. అండ్ ఐ హోప్ మై డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అందరూ దే ఆర్ హ్యాపీ విత్ దిస్ డేట్. Because I thought, my whole team, we thought this is a perfect date. మరొకటి ఇంకో సినిమా బాలయ్య గారి సినిమా ఇస్ రిలీజింగ్ ఆన్ 12th అని అనౌన్స్ చేశారు. సో ముందుగా మేము ఆ డేట్కి రావాలనుకున్నాం. బట్ రెండు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం అనేది ఇండస్ట్రీకి ఒక మంచి పరిణామం కాదని నాన్నగారు చెప్పడంతో మేము 11th జనవరి సెలెక్ట్ చేసుకున్నాం. సో మీ అన్నయ్య సినిమా మిమ్మల్ని అందరినీ అలరించడానికి 11th వస్తున్నారు. సో లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ఇట్. మరొకటి జనవరి 4th ఏదైతే మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకున్నామో కొన్ని పర్మిషన్స్ కారణాల వల్ల ఇందిరాగాంధీ స్టేడియంలో చేయలేకపోతున్నాం. సో ఇట్ ఇస్ షిఫ్టెడ్ టు జనవరి 7th హైలాండ్ గ్రౌండ్స్, మన గుంటూరు విజయవాడ హైవేలో ఉన్న హైలాండ్ గ్రౌండ్స్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ అగైన్ మన ఫ్యాన్స్ అందరినీ మీ అన్నయ్యని చూడడానికి, మీ అన్నయ్యని వెల్కమ్ చేయడానికి తిరిగి మన ఇండస్ట్రీలో. సో ప్లీజ్ కమ్ టు హైలాండ్ గ్రౌండ్స్ ఆన్ జనవరి 7th. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. So we have a few questions coming up from your fans. Okay. Jay Mishra is asking, I like your movies a lot. Latest, I watched your Dhruva. Inka ilanti movies chestara? Of course, ఆయన పేరు జయకృష్ణ. Yes. జయకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ యర్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ చేయాలి అండ్ చేస్తాను కూడా. అనిల్ తాలూరి, అన్నయ్య కంబ్యాక్ మూవీ గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాము, మీరు కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారా? అఫ్ కోర్స్, ఎక్కడ తగ్గకుండా చాలా గ్రాండ్గా చేస్తున్నాం. ఫంక్షన్ కానీ మిగతా కార్యక్రమాలు. అండ్ నాన్నగారు డెఫినెట్గా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత 7th జనవరి మన ప్రతి మీడియా హౌస్తో ఇంటరాక్ట్ అవుతారు. పేపర్స్తో, ఛానల్స్తో, వెబ్సైట్స్తో అందరితో తిరిగి ముందుగా ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారో అలాగే ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. అండ్ ప్రతిదీ ఒక గ్రాండ్ స్కేల్లో చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చుద్ది అనుకుంటా. కరణ్ కుమార్ నాయుడు, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ట్రైలర్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆన్ జనవరి 7th. చాలా చాలా బాగా వచ్చింది. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం మేము అందరం. ట్రైలర్ ఇందాక నేను చూశాను ఆఫీస్లో. అండ్ జనవరి 7th ఆ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. అక్షయ్ మోరే, ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇన్ బాలీవుడ్? అక్షయ్ మోరే, నథింగ్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ బాలీవుడ్. ప్రస్తుతానికి ఒక 3 తెలుగు ప్రాజెక్ట్సే నేను సైన్ చేశాను. ఆ 3 చేసిన తర్వాత ఏదైనా ఆలోచిస్తాను. సంతోష్ యాదవ్, yes. Chandana, you have reduced your body fat. I think you're looking more awesome than in Dhruva. All the best to you. Thanks, Santosh. Sukumar Sinmaki, I had to lose weight and grow my beard. So I hope it's working. Prince Vinay, please do a multi-starrer with Mahesh Babu and all the actors. I'll definitely try. మంచి సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. మహేష్తో కానీ ఇంకెవరితో కానీ మంచి సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కాంబినేషన్ అండ్ ఫ్రెండ్స్. అఖిల్ రెడ్డి, ఎవరెవరు గెస్ట్ వస్తున్నారన్న ఫంక్షన్? అఖిల్ రెడ్డి, చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు, చాలా మంది ప్రొడ్యూసర్స్ రాబోతున్నారు నాన్నగారు ఫంక్షన్కి. అండ్ మెయిన్ గెస్ట్గా దాసరి గారు, దాసరి నారాయణరావు గారు అండ్ రాఘవేంద్ర గారు ఇస్ చీఫ్ గెస్ట్ మా ఫంక్షన్కి. రఘు, అన్నయ్య పోస్టర్స్ అన్ని అదిరిపోయాయి, టీజర్ రాక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రఘు. పోస్టర్స్ అన్నీ చాలా దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ హీఈస్ లుకింగ్ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. బహుశా నా బ్రదర్లా కనిపిస్తున్నారని అనొచ్చు.
చిరంజీవి గారిది మల్టీ స్టారర్ చూడాలని మా అభిమానుల లైఫ్ ఏమన్నాయి? ఐ థింక్ ఎవరు సందీప్ 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 సాండి ఐ థింక్ నా లైఫ్ గోల్ కూడా ఒక సినిమాలో కనిపించాలి నాన్నగారితో అని. ఖైదీలో ఒక చిన్న 30 సెకండ్స్ రోల్ చేశాను, బట్ మంచి సబ్జెక్ట్ దొరికితే ఖచ్చితంగా చేస్తాం. అండ్ హాయ్ రోషన్ రెడ్డి, పవర్ స్టార్ వస్తున్నారా? ఇది ఒక బిగ్ క్వశ్చన్. నేను ఆయన కలవడానికి ఇవాళ వెళ్తున్నాను. అండ్ మీకు ఇంకా ముందే చెప్పాను, పిలవడానికి ఆయన చిన్నపిల్లడు కాదు. మనం ఇన్విటేషన్ ఇవ్వడమే మన బాధ్యత, అండ్ దట్స్ మై డ్యూటీ. ఆయనకి ఇన్విటేషన్ ఇస్తాను. రావచ్చు రాకూడదు అనేది హీఈస్ బెటర్ టు డిసైడ్. సాయి శ్రీధర్, వాట్ యు ఫీలింగ్ అబౌట్ ద ఎపిక్ క్లాష్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ బాలయ్య గారు? ఇట్ ఈస్ నాట్ అ క్లాష్. ఐ థింక్ ఇట్స్ క్లాష్ అని చెప్పనండి. ఇట్స్ సంక్రాంతి అనే ఫెస్టివల్, ఇట్ కెన్ టేక్ మెనీ ఫిల్మ్స్, అండ్ స్పెషల్లీ ఒక 2 బిగ్ ఫిల్మ్స్ అనేది సహజమే. ఇంతకుముందు నాది మహేష్ది కూడా వచ్చింది, అండ్ బోట్ డిడ్ ప్రిటీ వెల్. సీతమ్మ వాకిట్లోనూ నా ఇంకో సినిమా ఏదో మంచి. సో రెండు బాగా ఆడినాయి. సో ఐ థింక్ ఐ విష్ క్రిష్ అండ్ బాలయ్య గారు ఆల్సో ఆల్ ద బెస్ట్, అండ్ ఐ విష్ మై టీమ్ ఆఫ్ కోర్స్. మీ అందరి విషెస్ ఉన్నాయి, అండ్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఐ ఫీల్. భరత్, అన్నయ్య ఆడియో సాంగ్స్ అదిరిపోయాయి, ఆడియో రిలీజ్ చేస్తుంటే బాగుండేది. అది ఎందుకో ఏదైనా కొత్తగా చేయాలంటే ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్సే కొత్తగా ఉన్నాయి అనుకున్నా. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఇంత ఆదరణ అండ్ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు. ఫస్ట్ మా ఆడియో రిలీజ్, మా ఆడియో మొత్తాన్ని ఐ థ్యాంక్ డిఎస్పి స్పెషల్లీ ఫర్ గివింగ్ అస్ సచ్ అ ఎంటర్టైనింగ్ ఆడియో. అలాగే రేపు కానీ ఇవాళ కానీ వీఆర్ రిలీజింగ్ another song today. Tomorrow we are releasing the theme song అంటారా మీరు, లేకపోతే మా స్టోరీ రివీల్ చేసే ఒక సాంగ్ అంటారా? వాట్ ఈస్ ద మోటో ఆఫ్ అవర్ ఫిల్మ్, దట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ టుమారో. అండ్ ఐ రియలీ థ్యాంక్ అగైన్ వన్స్ అగైన్ మా లిరిసిస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ రిసీవింగ్ అవర్ సాంగ్స్. మధురెడ్డి, అన్నయ్య నెక్స్ట్ మీ మూవీ ప్రొడక్షన్ లో చేసేది పీకేనే కదా? నెక్స్ట్ మా మూవీ. సో హాయ్, మధ్యలో కనెక్షన్ పోయింది అనుకుంటా, ఐ డోంట్ నో హౌ. సో ప్లీజ్ ఆస్క్ మీ మోర్ క్వశ్చన్స్. ఇందాక ఎవరో, ఇస్ ఇట్ ఆన్? ఇందాక ఎవరో మా నెక్స్ట్ ప్రొడక్షన్ కొణిదలది ప్రొడక్షన్ నెంబర్ 2 ఏదని అడిగారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మళ్ళీ నాన్నగారితోనే ఉండబోతుంది. నాన్నగారి సెకండ్ ఫిలిం మళ్ళీ 151 కొణిదల ప్రొడక్షన్స్లోనే ఉండబోతుంది. డైరెక్టర్ ఏంటి, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలో మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత దాని గురించి అనౌన్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా ఉంటే ఐ విల్ మీట్ యూ అగైన్ రిలీజ్ దగ్గరికి. మళ్ళీ మళ్ళీ ఇంకో ఫేస్బుక్ లైవ్ ఖచ్చితంగా చేస్తాను. బహుశా నాన్నగారిని కూడా తీసుకొస్తాను, ట్రై చేస్తాను. సో హ్యావ్ ఫన్. ఐ విల్ సీ యూ ఆల్ on January 7th and for the pre-release function. Bye-bye.